ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భానుమతి కొంతమందిని రౌడీలను పురమాయించి కేశవ ఇంట్లోకి ఆ పాపని చాలా జాగ్రత్తగా తీసుకొని రండి. ఆ కేశవ కంటపడకుండా మీరు జాగ్రత్తగా వెళ్ళి పాపని తీసుకొని రావాలి అని చెప్పేసి అంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న రౌడీలు మాత్రం సరే మీరు చెప్పిన విధంగానే చేస్తాం, ఎలాగైనా సరే ఆ పాపని తీసుకొని వచ్చి మీ చేతిలో పెడతాం అని చెప్పేసి ఆ ఇంటి లోపలికి వెళ్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న భానుమతి ఆ కేశవ కంట కానీ పడ్డారంటే మీ సంగతి నా సంగతి అంతే, చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఇంతలో అక్కడున్న భానుమతి ఆ కంట కానీ పడ్డారు, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న భానుమతి మాత్రం బయటనే వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆ రౌడీలు లోపలికి వెళ్ళి అక్కడున్న పాపను తీసుకొని రావడానికి వెళ్తూ ఉంటారు. బుజ్జి తన చెల్లిని చాలా గట్టిగా పట్టుకొని పడుకొని ఉంటారు. అది చూసిన రౌడీలు ఇదేంటి ఇలా పట్టుకున్నారు అని చెప్పేసి చేతులను పక్కకు పెట్టేసి పాపను తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అది చూసిన కేశవ మాత్రం ఏంటి ఇదేదో అలజడిగా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఒక్కసారిగా మెలుకులోకి ఇంతలో అక్కడున్న రౌడీలు మాత్రం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంట్రా ఎవర్రా, ఎందుకు ఇక్కడికి వచ్చారు, పాపను ఎందుకు తీసుకొని వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి అక్కడున్న రౌడీలను చాలా గదమాయిస్తూ ఉంటారు. అది చూసిన రౌడీలు చాలా భయపడిపోతూ ఉంటారు. ఎవర్రా, ఎందుకు నా ఇంట్లోకి వచ్చి పాపను ఎందుకు తీసుకొని వెళ్ళిపోతున్నారు, ఇంతకీ మీరెవరు, మిమ్మల్ని ఎవరు పంపించారు అని చెప్పేసి వాళ్ళందరినీ చాలా గట్టిగా అడుగుతూ ఉంటాడు.